శ్రీ మహాగణపతయే నమః. గణపతి దేవుడు త్రిగుణాతీతుడు, పణిపతి సూత్రుడు, దేవుల దేవుడు. 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 శ్రీ సరస్వత్యే నమః. శ్రీలక్ష్మీ మహాలక్ష్మి జయ జయ లక్ష్మీ, స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీహస్తలక్ష్మి. స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీహస్తలక్ష్మి. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ. అవధూత పరమ పూజ్య అవతార్ జగద్గురు శ్రీ దత్త గణపతి సచ్చిదానంద దత్తప్పాజీ గురుభ్యోం నమో నమః. జయలక్ష్మీ మాతాయే నమో నమః. మన జయనామ గుణ సంకీర్తన ఎంతో సంతోషంతో మన దత్తప్పాజీ అనగా జగద్గురు పరమ పూజ్య అవతార్ శ్రీ 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 దత్త గణపతి సచ్చిదానంద దత్తప్పాజీ వారి దివ్య కరుణా కటాక్ష ఆశీషులతో మన జయనామ గుణ సంకీర్తన ద్వారా భక్తి క్రియాయోగంలో మార్గంగా మే 26 అప్పాజీ పుట్టుదినము అనుకోవచ్చు. బర్త్డే కానుకగా ప్రతి సంవత్సరము మనము అప్పాజీ అనుగ్రహంతో ఒక కానుక వారి పాదపద్మాలకు సమర్పించడం జరుగుతూ ఉన్నది. అది కేవలము సమస్త గురుమండలి మన అప్పాజీ దివ్య కరుణాకటాక్ష అనుగ్రహమే. ఇక దాంట్లో భాగంగా ఈ పుట్టుదినం నాడు మన దత్త అప్పాజీ వారి పాదపద్మాలకు జయలక్ష్మమ్మ గురించి సాహసోపేతమైన నిర్ణయమే అనుకోవచ్చు. క్లుప్తంగా అందరికీ తెలియాలి అమ్మ గురించి. అందరూ తెలుసుకుని అమ్మ నడిచిన విధి విధానంలో నడుచుకోవాలి. దత్తభక్తులు ఇక సద్గురు భక్తులందరూ ప్రేమతోటి అప్పాజీ వారు చెప్తున్నటువంటి దారిలో మనం నడుస్తూ ముందుకు వెళ్ళాలి అని మన జయనామ గుణ సంకీర్తన ద్వారా మనం కోరుకుంటున్నాము. అమ్మలగన్న అమ్మను మించిన దైవం లేదురా, అమ్మను మించిన వారెవరు లేనే లేరురా. అమ్మలగన్న అమ్మను మించిన దైవం లేదురా, అమ్మను మించిన వారెవరు లేనే లేరురా. అమ్మలగన్న అమ్మను మించిన దైవం లేదురా, అమ్మను మించిన వారెవరు లేనే లేరురా. అమ్మలగన్న అమ్మను మించిన దైవం లేదురా, అమ్మను మించిన వారెవరు లేనే లేరురా. ఇక జయలక్ష్మమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు మీరు వింటున్నది కానీ లేక మీ చేతుల్లో పెట్టుకుని వింటున్నటువంటి ఈ చరవాణి మాధ్యమంగా లేక దూరవాణి మాధ్యమంగా వింటున్నటువంటిది ఒక విశిష్ట స్థానాన్ని సంతరించుకున్నది అని చెప్పవచ్చు. వేదకాలం నుండి కూడా మత చరిత్రను పరికిస్తే స్త్రీమూర్తులకు ప్రత్యేకమైన స్థానం ఉంటూ వచ్చింది అని తెలుస్తూనే ఉంది, తేటతెల్లమవుతూ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా అసంఖ్యాకంగా భక్తురాండ్లు ఏమి, కర్మ వీరాంగనలు ఏమి, యోగినులు, జ్ఞానులు అవతరించి ప్రపంచం మత చరిత్రను సుసంపన్నం చేశారు అనడము నిర్వివాద అంశము. ఇక అమ్మ దగ్గరికి వస్తే మన జయలక్ష్మమ్మ దగ్గరికి అమ్మ వివాహిత, భర్తకు తగిన భార్యగా అమ్మ జీవించారు.
కానీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. వేలాది మంది భక్తులు ఈనాటికి కూడా అమ్మా అమ్మా అని సంబోధిస్తూనే ఉన్నారు. ఓ తల్లి మా పైన దయయుంచవే, నువ్వు తప్ప కాపాడు దిక్కెవ్వరే. ఓ తల్లి మా పైన దయయుంచవే, నువ్వు తప్ప కాపాడు దిక్కెవ్వరే. ఓ తల్లి మా పైన దయయుంచవే, నువ్వు తప్ప కాపాడు దిక్కెవ్వరే. అలాగే అమ్మ కూడా తల్లిగా మెలిగి జీవించి మనకు దత్తప్పాజీని ప్రసాద కానుకగా ఈ యావత్ మండలానికి భూమండలానికి కానుకగా ఇచ్చింది జయలక్ష్మమ్మ. ఇక జయలక్ష్మమ్మ మహజ్జీవితం మూలంగా స్త్రీతత్వము ఎంతో పావనమవుతూ ఉన్నది, పావనమయ్యింది. అమ్మ భార్య అనే స్థానము గౌరవాన్ని సంతరించుకుంది. అంతేకాకుండా మాతృత్వం విశిష్ట స్థానాన్ని పొందింది అని చెప్పవచ్చు. అందుకే మన మాతృమూర్తి జయలక్ష్మీ మాత జీవితము ఒక అద్భుతం. జయ జయ లక్ష్మీ శ్రీమాత, దయా జయన్ మృదు సచ్చిత్త. జయ జయ లక్ష్మీ శ్రీమాత, దయా జయన్ మృదు సచ్చిత్త. భాగవతాదిక విత్త, భావిత బాలక దత్త. మన జయలక్ష్మీ మాత అనగా శ్రీ స్వామీజీ యొక్క పూజ్య మాత శ్రీ విద్య రాజ యోగాలకు గురువైన జయలక్ష్మీ మాత ఒక ఆధ్యాత్మిక గురువు, శ్రీ విద్య రాజయోగ గురుమూర్తి. ఇక్కడ శ్రీ విద్య అనగానేమి, దశ మహావిద్యల్లో శ్రీ విద్య ఒకటి. దశ మహావిద్యలకే సిద్ధ విద్యలని కూడా పేరుంది. వీటి ద్వారా ఆ పరమచైతన్యాన్ని ఉపాసించడమే ప్రధానమైనటువంటి సాధన. దశ మహావిద్యలు అంటే ఏమి? ఖాళీ, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, భగలాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అని చెప్పబడుతున్నాయి. ఏదైతేనేమి ఈ దశ మహావిద్యలకు ఒక్కొక్క దానికి ప్రత్యేకమైనటువంటి తంత్రము ఉంది. ఒక్క విద్యను పరిపూర్ణంగా తెలుసుకోవటానికే జీవితము సరిపోదు, జీవితముకు చాలనంత ఉంది. దశ మహావిద్యలలో మూడవ విద్యని త్రిపుర సుందరి విద్య లేదా షోడశి విద్య అని కూడా అంటూ ఉంటారు. ఆ మూడవ విద్యయే శ్రీ విద్య. ఈ దశ మహావిద్యల్లో ఆ బంగారు తల్లి జయలక్ష్మమ్మ శ్రీ విద్య రాజయోగ గురుమూర్తి. అందుకే అవతారమూర్తి అయిన మన దత్తప్పాజీ వారిని మనకి కానుకగా అనుగ్రహించింది ఆ బంగారు తల్లి. అందుకుగాను ఇప్పుడు వింటున్నవారు కానీ లేక వచ్చే కాలంలో వినేవారు కానీ మన జయనామగుణ సంకీర్తన ద్వారా ప్రతి సాధకుడు, ప్రతి సాధకురాలు, ప్రతి ఒక్కరూ భక్తులందరూ కూడా, ముఖ్యంగా ప్రతి స్త్రీ తప్పక వినాలి అని మన జయనామగుణ సంకీర్తన సద్గురువుని కోరుకుంటూ ఉన్నది. జయలక్ష్మీమాత పావన జీవితము ఇప్పుడు వింటున్న వారి జీవితాలలో పావనతను, జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపజేస్తుంది అని చెప్పటానికి ఎటువంటి సందేహము లేదు. జయ 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 భయమపనయ, జయ 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 శుభముపనయ. జయ 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 భయమపనయ, జయ 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 శుభముపనయ. జయ 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 భయమపనయ, జయ 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 శుభముపనయ. జయ 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 భయమపనయ, జయ 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 శుభముపనయ.
ఇక మన జయలక్ష్మమ్మ గురించి క్లుప్తంగా తెలుసుకుందామా మరి. శ్రీ జయలక్ష్మీ మాత శ్రీ స్వామీజీ వారికి మాతృమూర్తి, మనందరికీ కూడా మాతృమూర్తి. మరియు అమ్మ ఆధ్యాత్మిక గురువు. అమ్మ జయలక్ష్మీ మాత శ్రీ స్వామీజీ వారికి అనగా దత్త గణపతి సచ్చిదానంద జగద్గురువు స్వామీజీ వారికి బాల్యంలో ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చి శ్రీ విద్యా రాజయోగాలను ప్రసాదించి వేదాలు, పురాణాలు, మహాభారతము, రామాయణము వంటి మహాగ్రంథాలలోని గూఢ అర్థాలను వివరించారు. జయలక్ష్మీ మాత 1923లో కర్ణాటకలోని రామనగర్ జిల్లా సోగాల గ్రామంలో వైశాఖ మాసంలో శుక్లపక్షము అనగా 5వ రోజున, అంటే ఇంచుమించుగా 7వ శతాబ్దంలో ఆదిగురువు శంకరాచార్యులు వారు జన్మించిన రోజు లింగన్న సావిత్రమ్మ అనే ధర్మనిష్ట గల బ్రాహ్మణ దంపతులకు 4వ సంతానంగా అమ్మ జన్మించారు. జయలక్ష్మీమాత జననము ఒక సాధారణ ఘటన కాదు. కాల ఆవశ్యకతను తీర్చడానికి, అంటే నేటి స్త్రీమూర్తులకు కూడా ఒక ఆదర్శనీయ మహిళగా విరాజిల్లారు అని తెలియచెప్పటమే అమ్మ యొక్క జనన రహస్యము అనుకోవచ్చు. అమ్మ అంటే జయలక్ష్మీమాత ఆధ్యాత్మిక ఉత్సాహంతో ఉండినటువంటి ఒక ప్రత్యేకమైన బాలిక. జయలక్ష్మీమాత సకల సృష్టికి మూలమైన ఓంకారము ఆదిధ్వనికి ప్రతీక అయినటువంటి మన మహాగణపతిని పూజిస్తూ ఉండేవారు అమ్మ. అమ్మ తన కౌమార దశ చివరిలో, అంటే భారతదేశంలోని దక్షిణ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సంగమ సమీపంలోని పవిత్రమైన అడవులలోని మేకేధాటు అనే ఒక చిన్న గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవారు. ఈ పవిత్ర ప్రాంతము కావేరి, అర్కావతి మరియు గుప్తగామిని నదుల యొక్క సంగమము. అందుకే ఈనాటికి కూడా సంగమ ప్రదేశము అంటూ ఉంటారు. ఇక్కడ శ్రీచక్రము మనందరికీ తెలిసిందే. ఈ పవిత్రమైన శ్రీచక్రము అంటే పిరమిడ్ ఆకారంలో 3 పవిత్రమైన కొండలు కూడా ఉన్నాయి. ఇక అమ్మ సోదరీమణుల మధ్య పెరిగినప్పటికీ, లేక సోదరీమణుల మధ్య పెరిగినప్పటికీ అడవులలో ఒంటరిగా తిరగటము అమ్మను ప్రత్యేకంగా నిలిపింది. తోడులేని ఆ కౌమార దశలో అమ్మ చుట్టూ ఉన్న ప్రకృతితో పూర్తిగా మమేకమయ్యి అడవి ఏనుగుల మధ్య నిర్భయంగా తిరుగుతూ ఆ ప్రదేశాన్ని సందర్శించే ఎంతోమంది సాధువులతో అమ్మ స్నేహం చేసేవారు. అమ్మకెప్పుడు సత్సంగమే కదా. ఇక ఇంటి పనుల పట్ల కొద్దిగా ఆసక్తి లేనప్పటికీ అమ్మ చాలా సమయం ముఖ్యంగా మహాగణపతి ప్రార్థనలు చేస్తూ కనిపిస్తూ ఉండేవారట. అమ్మ స్వయంగా రచించిన గిరిజా కళ్యాణము, అలాగే నరసింహస్వామిపై గీతాలు, అలాగే శ్రీకృష్ణ పరంధాముడు అంటే అమ్మకెంతో ఇష్టపడేవారు. ఇక జయలక్ష్మమ్మ ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా కొండలు, నదులు, జంతువుల మధ్య స్వేచ్ఛగా సంచరిస్తూ ఎప్పుడు అమ్మ ప్రకృతిలో మమేకమై ఉండేవారు. ఇక అమ్మ సహచరులు ఆధ్యాత్మిక నిపుణులు మరియు పుణ్యపురుషులు. అమ్మకి 2 గురువులు ఉండేవారు. ఒక ముస్లిం సాధువు అయిన ఫకీరు తాత మరియు కరపత్ర స్వామి. అమ్మ ప్రతిరోజు ఆ సంగమేశ్వర స్వామిని అంటే పరమశివుణ్ణి పూజించి అక్కడ సాధువులకు మరియు వచ్చినటువంటి ఋషులకు అమ్మ సేవ చేస్తూ ఉండేవారు. శంకర శివ శంభో మహాదేవ, శంకర శివ శంభో మహా
महादेव शङ्कर शिव शम्भो महादेव शङ्कर शिव नन्दीवाहन शङ्कर शिव नन्दीवाहन शङ्कर शिव नन्दीवाहन शङ्कर शिव नागाभूषण शङ्कर शिव नागाभूषण शङ्कर शिव नागाभूषण शङ्कर शिव. కఠోర తపస్సు ఫలితంగా అమ్మ దైవ సాక్షాత్కారము మరియు దైవ శక్తులను పొందారు. అమ్మ ప్రజలకు ధర్మబద్ధమైన జీవితం గురించి జ్ఞానోదయం కలిగించి దైవ సేవలో వారు పురోగతి సాధించటానికి సహాయపడుతూ ఉండేదమ్మ. మంత్ర ప్రమాణం మంత్రైక వేద్యం మంత్రస్వరూపం భజదత్తం మంత్ర ప్రమాణం మంత్రైక వేద్యం మంత్రస్వరూపం భజదత్తం మంత్రార్ణ రూపం మంత్రార్థగోపం మంత్ర ప్రదీపం భజదత్తం ద్రాంబిజవాసం దరిద్రనాశం దయానివేశం భజదత్తం భజదత్తం మంత్ర ప్రమాణం మంత్రైక వేద్యం మంత్రస్వరూపం భజదత్తం. అంతేకాకుండా అమ్మ తన యొక్క ఆధ్యాత్మిక శక్తులతో ఎంతోమంది రోగాలను తగ్గించి స్వస్థపరుస్తూ ఉండేది. జయలక్ష్మీమాత దైవిక సహాయంతో అనేక మంది ప్రజలకు కూడా సమస్యలు తొలగిస్తూ ఉండేది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అప్పాజీ అనుగ్రహంతో అమ్మ భక్తి గీతాలను మరి అలాగే కవితాత్మకమైనటువంటి గీతాలను ఆలపించడంలో అమ్మ ఎప్పుడూ తపస్సులాగా చేస్తూ ఉండేది. ఇంకొక విచిత్రము అందరం తెలుసుకోవాల్సింది, అమ్మ చాలా అప్పాజీలాగా సరళమైన పదాలు అలాగే విలక్షణమైన అక్షర కూర్పులను ఉపయోగిస్తూ ప్రగాఢమైన జ్ఞానాన్ని వ్యక్తపరిచే అనేక భక్తి పద్యాలను అమ్మ రచించారు మన అప్పాజీలాగా. जय जय लक्ष्मी श्रीमाता दया जयन् मृदु सच्चित्ता जय जय लक्ष्मी श्रीमाता दया जयन् मृदु सच्चित्ता भागवतादिक वित्ता भावित बालक दत्ता. అంటే పదము అక్షరమాల అంత సులువుగా జ్ఞానం ఉంటే కానీ అర్థం కాదు అని చెప్పవచ్చు. స్వామీజీ వారి కీర్తనలు జ్ఞానంతో భక్తితో కేవలం భక్తితోటే ఆరాధనతోటే అప్పాజీ మీద ప్రేమతోటే అనుభవంలోకి వస్తాయి తప్ప తెలుసుకోవాలి అన్న కుతూహలము ఔత్సుకతతోటి అందదు అని కూడా మనకు తెలుసు. అలాగే అమ్మ కూడా చాలా సులభంగా సరళంగా విలక్షణంగా పదాలను భక్తి గీతాలు అమ్మ అలా హృదయస్థానంలోంచి అనుభవం చెంది అమ్మ రాస్తూ ఉండేవారట. ఇక మెల్లిగా దత్త దర్శనము అమ్మకి ఎలా జరిగింది అనేది అందరికీ లేక అందరూ తెలుసుకోవాలని కోరికగా ఉంటుంది. ఒకనాడు మేకేదాటు సమీపంలోని అంటే ఇందాక మనము చెప్పుకుంటున్నట్టుగా 3 కొండల ప్రదేశము సంగమ క్షేత్రము అనుకున్నాం కదా, అక్కడ ఈ పవిత్ర కొండల మధ్య ఉన్న ఒక గుహలో జయలక్ష్మమ్మ తపస్సు చేస్తున్న సమయంలో దత్తస్వామితో మన అనఘాదత్తస్వామితో ప్రత్యక్ష అనుభవం కలిగింది. ప్రపంచంలో సత్యాన్ని ప్రచారం చేయటానికి తాను అనగా ఎవరు మన దత్తాత్రేయ స్వామి అమ్మకి కుమారుడుగా జన్మిస్తాను అని దత్తస్వామి అమ్మకు చెప్పటం, ఆ చెప్పింది అక్షరాల జరగటము, మనందరికీ దత్తప్పాజీని కానుకగా ఇవ్వటము, దీన్ని మనము మిరాకిల్
అని కూడా అనుకోవచ్చు. భూమిపై ధర్మాన్ని శాశ్వతంగా స్థాపించటానికి అమ్మ ఒక శరీరాన్ని ధరించి ఒక కార్యాచరణ ప్రణాళికను అనుసరించవలసి ఉందని, అలాగే ఈ అవతారము అందరికీ సులభంగా అందుబాటులో ఉంటుంది అని, దీర్ఘకాలం పాటు ఉంటుందని మన దత్తస్వామి అమ్మకు వివరించారు. కొన్ని రోజుల తర్వాత అమ్మ ఆధ్యాత్మిక గురువులైనటువంటి కరపత్ర స్వామివారు, ఫకీరు తాత అమ్మకు ఒకరోజు పిలిచి, నీ ఆధ్యాత్మిక శిక్షణ పూర్తయింది అని చెప్పి సందేశాన్ని ధృవీకరించారు. అంతేకాకుండా ఇక కళ్యాణ ఘట్టము ఒక అద్భుతమే. ఒకనాడు ఈ సంగమేశ్వర ఆలయంలో జయలక్ష్మమ్మ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమై అమ్మకి గురుత్తమా దత్త గురుత్తమా జయోస్తు దత్త గురుత్తమా గురుత్తమా దత్త గురుత్తమా జయోస్తు దత్త గురుత్తమా జయోస్తు దత్త గురుత్తమా జయోస్తు దత్త గురుత్తమా. వారు అమృత కంఠంతో అమృత వాక్కులు మనందరికీ పరిచయం చేశారు. దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమయ్యి, అమ్మ, రేపు ఉదయానికి ముందే నీ ఇంటికి వచ్చే బ్రాహ్మణుడే నీకు భర్త అవుతాడు అని చెప్పటం జరిగింది. ఒక విచిత్రమైన ఊహించని పరిణామంగా అదే రాత్రి పండితుడైన పురోహితుడు నరసింహశాస్త్రి గారు జయ జయ నరసింహ నరసింహ జయ జయ నరసింహ శ్రీపతి రామ శౌర్య జయ జయ నరసింహ హరి హరి. అమ్మ ఉంటున్న అరణ్య గృహానికి వచ్చారు. మధ్య వయస్కుడైన నరసింహశాస్త్రి గారు సోదరి అయినటువంటి వెంకమ్మతో, అంటే మన దత్తప్పాజీ ఎప్పుడు చెప్తుంటారు వెంకమ్మత్త అని, ఈ వెంకమ్మతో కలిసి దక్షిణ భారతదేశ తీర్థయాత్ర పర్యటనలో దాంట్లో భాగంగా అడవిలో చిక్కుకుపోయి లింగన్న ఇంట్లో ఆశ్రయం పొందటం జరిగింది. ఇది జగత్ కళ్యాణము. ఇక అమ్మ గండ్లూరు నరసింహశాస్త్రి గారిని వివాహం చేసుకుని భారతదేశంలో, అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం సమీపంలోని బొమ్మపర్తి గ్రామానికి వెళ్ళటం జరిగింది. కళ్యాణం కళ్యాణం శ్రీనివాసుని కళ్యాణం 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 లోకాలన్నిటి కళ్యాణం అక్కడ అమ్మ భార్యగా, తల్లిగా తన సంపూర్ణమైన బాధ్యతలను స్వీకరించారు. కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మ తన మొదటి బిడ్డను కనడానికి పుట్టింటికి మళ్ళీ తిరిగి వచ్చింది. జయలక్ష్మీమాత అప్పుడు ఇలా ప్రబోధించారట, నేను ఈ పవిత్రమైన మరియు పురాతనమైన వ్యవస్థను, వివాహాన్ని స్వీకరించినప్పుడు నా ఇంట్లో నేను చేసే ప్రతి పని ఒక ఆధ్యాత్మిక సాధన అని నేను తెలుసుకున్నాను. వంట చేయడము, లేదా ఇంట్లో లేక చుట్టుపక్కల పాత్రలు, మురుగు కాలువలను శుభ్రపరచడం కూడా నాకు ఉపాసనే, ఒక ఆధ్యాత్మిక సాధనే అని అంటూ ఉండేది అమ్మ. అంతేకాకుండా అమ్మ ఇంకా ఇలా చెప్తూ ఉండేవారట, దురదృష్టవశాత్తు ధర్మబద్ధమైన
మరియు సద్గుణమైన విధులు దేవునిచే సృష్టించబడ్డాయని, మరియు ఒకరి సొంత విధిని నిర్వర్తించడం ఒక త్యాగము, ఒక పవిత్రమైన యజ్ఞము అని ప్రజలు మర్చిపోయారు. నా కుటుంబాన్ని నిర్వహించడము నా సొంత విధి మరియు ఇది ధార్మిక త్యాగానికి సమానమైన చర్య అని అమ్మ చెప్తూ ఉండేదిట. ఇక నందన సంవత్సరంలో మన స్వామీజీ వారి పూర్వాశ్రమంలో ఉన్నటువంటి పేరు బాల సత్యనారాయణ మహారాజులకు గురువైనటువంటి మన జయలక్ష్మీ మాత శ్రీ విద్యతో పాటు అనేక ఇతర విద్యలలో కూడా దీక్షనిచ్చారు. పరమపూజ్య అవతార్ అవధూత జగద్గురు శ్రీ దత్త గణపతి సచ్చిదానంద దత్తప్పాజీ వారు స్థాపించవలసిన ధర్మ ప్రస్థానానికి అమ్మ పునాది వేసి అత్యంత ప్రాముఖ్యమైన 12 సూత్రాలను అప్పాజీకి అందించారు. 11 ఏళ్ల లేత వయస్సులో బొమ్మెపర్తిలోని ఆంజనేయ ఆలయంలో జయలక్ష్మీ మాత బాల సత్యనారాయణులకు అనగా మన దత్తప్పాజీకి ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపచేసి అక్కడ ఆయన విశ్వరూపంలో ఉన్న సాక్షాత్తు జగజ్జనని దివ్యమాత రాజరాజేశ్వరిగా అమ్మ మన అప్పాజీ వారికి దర్శనమిచ్చారు. శ్రీరాజ రాజేశ్ గురు సత్కృపా, శ్రీరాజ రాజేశ్ గురు సత్కృపా, శ్రీరాజ రాజేశ్ గురు సత్కృపా, శ్రీచక్రవాసాసు హృది మే వసా, శ్రీచక్రవాసాసు హృది మే వసా. అంతేకాకుండా ఆధ్యాత్మిక సాధన కోసం జయలక్ష్మీ మాత స్వామీజీ వారికి 12 సూత్రాలు అనగా 12 సూత్రాలు కానుకగా ఇచ్చారు. నాన్న సత్యనారాయణ, నీ సాధనా మార్గము చాలా క్లిష్టమైంది. ఆ పైన నీ కర్తవ్య ప్రణాళిక కూడా జటిలమైనది. కనుక నీకు సమస్త జగత్తుకు కళ్యాణకరంగా కొన్ని సూక్తులు నీకు ఉపదేశిస్తాను. ఇంతవరకు నేను ఉపదేశించిన మంత్రాలు ఎంత ముఖ్యమైనవో ఈ సూక్తులు కూడా అంతే ముఖ్యమైనవి. నీకు నీ శిష్య పరంపరకు కూడా జాగ్రత్తగా విను అని ప్రత్యేకంగా హెచ్చరించి అమ్మ ఇలా ఉపదేశించసాగిందిట మన దత్తప్పాజీ వారికి. మొట్టమొదట, అందరు స్త్రీల్లోనూ నన్నే చూడు, దీన దళితుల యందు దయచూపు, ఎటువంటి పరిస్థితులు అయినా సరే శాస్త్ర సమ్మతంగానే ఆలోచించు, ఆచరించు, సద్భావుడైన జీవుణ్ణి ప్రాణమిచ్చైనా సరే రక్షించు, సర్వభూతాలు ఒకటే అని ఎంచు, భేదభావన పరిత్యజించు, ఏ కష్టం వచ్చినా సరే నీ అనుష్ఠానం మాత్రము నీవు మానరాదు, దానివల్ల ఇతరులకు తాపత్రయము కలగరాదు, పైగా దానివల్ల ఇతరులకు ఎప్పుడూ ఉపకారం జరుగుతూనే ఉండాలి. అన్ని భూతాలయందు నన్నే చూడు, సత్యాన్ని వదలకు, నీకు తెలిసిన దివ్య జ్ఞానాన్ని చమత్కార రూపంగా సులభంగా చేసి ప్రజలకు అందించే తెలివి పెంచుకో. నీ రాబోయే అవతారాల గురించి బహిరంగంగా ప్రకటించవద్దు. ధర్మ ప్రచారానికి పూనుకో, ఇది కూడా సాధ్యమైనంత సులభ శైలిలో. నీకు నొప్పి కలిగినా పర్వాలేదు, కానీ ఇతరులెవ్వరికీ ఏ విధమైన నొప్పి కలిగించకుండా ప్రపంచంలో జీవించు నాయన సత్యనారాయణ అని చెప్తూ, అమ్మ ఇది మా గురువుల యొక్క సంకల్పము, నీకు శుభం కలుగుగాక, నీ వల్ల మానవ జాతికి మేలు కలుగుగాక అని అమ్మ మన దత్తప్పాజీ వారికి 12 సూత్రాలు అని కూడా అనవచ్చు, 12 రహస్యాలు చెప్పింది అమ్మ, సూక్తులు ఉపదేశించింది. ఈ సత్సంగము ఇప్పుడు వింటున్న వారికి కానీ వచ్చే కాలంలో వినేవారికి కానీ ముఖ్యంగా మహిళలకు ఎనలేని పారమార్థిక లబ్ధి కలిగిస్తుందని మన జయనామగుణ సంకీర్తన ఆశిస్తూ
అప్పాజీ వారిని కూడా అందరికీ అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. అమ్మ 1953లో శంకర జయంతి నాడు శ్రీ స్వామీజీని ఆధ్యాత్మిక సాధనలలో ప్రారంభించిన కొద్ది కాలానికే మన జయలక్ష్మీమాత మహాసమాధి పొందారు. శ్రీ జయలక్ష్మీమాత జయంతి అలాగే మన జయలక్ష్మీమాత జన్మదిన వేడుక ఒక్కటే. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘాదత్తాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘాదత్తాయ నమః. అయితే మన దత్తభక్తులు యావత్ మంది అమ్మ భక్తులు, ఈశ్వర భక్తులు, హరిభక్తులు, సమస్త గురుమండలి యొక్క భక్తులు ఎప్పుడు వీలు చేసుకునైనా చక్కగా అనంతపురం నుంచి చాలా దగ్గర బొమ్మెపర్తి ప్రత్యేకంగా కూడా వెళ్ళవచ్చు. చక్కగా ఉండటానికి వసతి, ప్రసాద వితరణ అవన్నీ కూడా మన జయలక్ష్మమ్మ మందిరంలో ఆశ్రమంలో ఉన్నాయి. అందుకని వీలు చేసుకుని ఎప్పుడు వీలుంటే అప్పుడు అమ్మ అనుగ్రహంతో వెళ్ళి అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని అప్పాని, మన దత్త అప్పాజీని, అమ్మని మననం చేసుకుంటూ నామగుణ సంకీర్తన చేసుకుంటూ ఆధ్యాత్మిక పరిణితి కోసం ప్రయాణం చేస్తూ భగవదానుగ్రహాన్ని మళ్ళీ మరోపారి మనందరి గురించి జయనామగుణ సంకీర్తన నుంచి వేడుకుంటూ జయ గురుదత్త, శ్రీ గురుదత్త.